ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ పేతురుని చూసినట్లయితే పేతురు తన ధోనిలోకి యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించుతున్నాడు. తను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట విన్నాడు. విని ఆ వలను వేయగా విస్తారమైన చేపలు, అంతవరకు ఎప్పుడు పట్టనన్ని చేపలు ఆయన జీవితంలో, అంతవరకు ఎప్పుడు కూడా పట్టనన్ని చేపలు ఆయన జీవితంలో పట్టింటున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ క్షణమే మన జీవితంలో, ఈ క్షణమే మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు చోటిచ్చి ఆయన చెప్పిన ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితంలో మీరు సక్సెస్ని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు సక్సెస్ని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతర మహిమగల తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి, ఈ క్షణం ముందు తండ్రి సరదనాయన ధోని నిండి పొర్లి పొంగి విధానంగా లేదనాన్ని మీరు ఆశీర్వదించిన దేవాది దేవుడు అయినందుకే నీకే వేలాది స్తోత్రం తండ్రి. ప్రభా మీరే కనికరించి దేవా సరదన ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరినీ మీరే దీవించి ఆశీర్వదించి వారి ధోనులు కూడా నింపమని వేడుకుంటున్నాం తండ్రి. వారు చేస్తున్న పనులలో సక్సెస్ ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.